అందరికీ నమస్కారం. నేను గతంలో చాలాసార్లు చెప్పాను. నేను ఏదైతే ఎక్స్ట్రాడినరీ చెప్పాలనుకుంటానో అది నాకన్నా బాగా ఒక మనిషి సెలబ్రిటీ మీకు తెలిసిన వాళ్ళు కనుక చిన్న పాయింట్ ఏదైనా చెప్తే అప్పుడు ఇంకా బాగా రీచ్ అవుతుంది అనమాట. అలా యాంకర్ రష్మి ఈరోజు ఆమె చెప్పింది కదా, మోడీ గారు అసలు మీరున్నటువంటి దేశంలో భారతీయులు అంతంత బ్రహ్మాండంగా బతుకుతూ ఉంటే వీళ్ళెవరండి, ఇరాన్లో ఒక భయంకరమైన ఒక మతోన్మాది చచ్చిపోతే వాడిని చంపేస్తే ఇండియాలో ఉండి ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు నిరసన తెలియజేస్తారు ఏంటండి? వాళ్ళు పంపించండి ఇరాన్కి, పాపం ఇరాన్ యుద్ధం చేస్తారేమో ఆ ఇజ్రాయెల్ మీద అమెరికా మీద, వీళ్ళు పోరాడతారు, పంపించండి, ఇండియాలో వద్దండి అని అందనమాట. ఇదే నేను నిన్న మొన్న కూడా చెప్పింది. అది అర్థం కాక నోటికి ఎంత వస్తుందో మళ్ళీ కామెంట్లు పెట్టున్నారు కొంతమంది. రేపు మనుషులైనారా మీరు? గల్ఫ్ దేశాల్లో ఉన్న ముస్లిమ్స్ కాదురా? ఇరాన్లో ఉన్నటువంటి వాళ్ళ ముస్లింల పోనీ ఇరాన్లో ఉన్న ముస్లింల్లో ఎంతమంది ఆడవాళ్ళు ఈరోజు రోడ్డు మీదకు సంబరాలు చేసుకుంటున్నారు కమేని చచ్చినందుకు? అది మీకు ఎందుకు అర్థం కాదు? ఈరోజు ఇండియాలో ఉండి జమ్మూ అండ్ కాశ్మీర్లో, తర్వాత పూణేలో, బెంగళూరులో, హైదరాబాద్లో ఎవరైతే ఖమేనీ మృతికి నిరసన తెలియజేస్తూ గుండెలు బాదుకుంటూ ఉన్నారో ఎవరు అసలు? మీరు అంతా భారతీయులు కాదా? భారతీయులైనటువంటి మీరు ఈరోజు భారతీయులని హింసించిన వేధించినటువంటి పాకిస్తాన్కి సపోర్ట్ పలికినటువంటి ఇరాన్కి చెందినటువంటి వ్యక్తి మరణిస్తే అతను మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? అంటే మీరు భారతీయులు కాదా? భారతీయుల మీద ఎవరైతే దాడి చేశారో వారికి సపోర్ట్ చేసినటువంటి మీ ఫ్రెండా? ఆలోచించుకోండి. ఇరాన్లో ఉన్నటువంటి వాళ్ళు సైతం ఎందుకు ఖమేనీ మృతిని హ్యాపీగా షేర్ చేసుకుంటున్నారు? ఆంక్షలు, భయంకరమైన ఆంక్షలు. ఆడవారంటే అసలు వాళ్ళకి స్వేచ్ఛ అన్నది లేదు అన్నట్టు చేశాడు. ఎంత దారుణం అంటే వాళ్ళకి నరకం చూపించాడు. ఈవెన్ ఒకవేళ ఎవరైనా గట్టిగా ఏదైనా మాట్లాడితే మొగలు సైతం చంపేశాడు, దారుణంగా చంపాడు. అటువంటి వాడిని చంపితే మీకేంట్రా బాబు? అసలు బాధ నాకు అర్థం కాదు. ప్రశాంతంగా ఇండియాలో బతుకుతున్నారు కదా. అది ఈరోజు రష్మి అంటుంది, హ్యాపీగా ఉన్నారా బాబు? ప్రపంచంలో ఎక్కడ లేనంతగా ముస్లింలు సంతోషంగా ఉన్నారంటే ఒక భారతదేశంలోనే. ఈరోజు గల్ఫ్లో ఉన్నటువంటి ముస్లిం అంతా మునిగిపోతున్నారు. గల్ఫ్లో ఉంది ముస్లింలే, ఇరాన్లో ఉంది ముస్లింలే. ఆ ఇరానుడు గల్ఫ్ మీద యుద్ధం చేస్తున్నాడు, బాంబులు వేస్తున్నాడు. మరి ఇదేంటిది? మరి అల్లా అలా చూస్తూ ఊరుకుంటాడంటే అల్లాది కాదు. ఇక్కడ మనం మనుషులమైనటువంటి మనం ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటే దేవుడు మాత్రం ఏం చేస్తాడు? ఇంకా మీ కర్మరా సావండ్రా అంటాడు. సో వీడియో క్లోజ్ చేస్తున్నా. రష్మి అన్నదానికి సంబంధించి వీడియో ఇద్దాం అనుకున్నప్పుడు ఏదైనా బయట దొరికితే బాగుంది. ఒక బయట దొరికిందే బాబు. ఆ జనరేషన్ జెడ్ బ్యాచ్కి బుద్ధి బుర్ర జ్ఞానం ఉండవన్నమాట. ఆవేశంలో ఏది పడుతుంది. మొన్న ఎన్నికలప్పుడు చూసానే, నాకు గన్నెత్తారా కాల్చేస్తాను అని చెప్పేసి ఆవాణిద్ది అనమాట, ఫ్రస్ట్రేషన్. అలా వెనకాల అటాచ్ చేస్తాను. తర్వాత చూడండి, ఆ పిల్ల ఎవరో పిల్లే బుర్కా వేసుకొని వచ్చింది అంట. మోడీ అంట ఆమెనంట ఇరాన్ పంపిస్తారంట, ట్రంప్ని నెతన్యాహుని చంపేసిద్దట. ఏ అమ్మా? ఖమేనీ శత్రు దుర్భేదమైనటువంటి స్థలంలో ఉన్నాడు, లేపి అవతల పడేశారు. ఇరాను ఏదైతే చేద్దామని అనుకుందో అది చేయనీయకుండా ఇజ్రాయెల్ అండ్ అమెరికా ఎందుకు అడ్డుకుంది? వాడు మంచి చేస్తానంటే చేయనిచ్చున్నాడు, మంచి చేస్తాను అనుకోలేదు వాడు. గొరాది కూడా ఎన్నో ఆలోచించున్నాడు. అది ఆలోచించుకోండి. ఇప్పటికీ ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళు ఒక్కరైనా కానీ వేరే దేశాలలో ఎక్కడెక్కడో ఎవరెవరో చనిపోతే ఏడ సంతాపం తెలియస్తూ ర్యాలీలు చేస్తున్నారంటే అది మన దేశానికి మీరు ద్రోహం చేయడమే గుర్తుంచుకోండి. बिल्कुल जाऊंगी मैं, बिल्कुल मुझे एक बार मोदी जी कहते कि यहाँ से चले जाओ, मैं आपको इजाजत दे रहा हूँ, और मुझे ईरान बुला रहे, मैं यहाँ से ट्रम्प को नेतन्याहू को मारने के लिए जरूर जाऊंगी। मैं वो हुसैन जो डरते नहीं है, हम 1400 साल से देखते आ रहे, हमारे बड़ों ने में यही सिखाया है कि हमेशा गलत के खिलाफ आवाज उठाओ।